ఈనాడు చంద్రబాబు పాలనలో అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ నుంచి ఇప్పుడే జంతర్ మంతర్కి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశం మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నిరంకుశ పాలన ఏ రకంగా ఉంది, చంద్రబాబు విధ్వంస పాలన ఏ రకంగా ఉంది, చంద్రబాబు పాలనలో జరుగుతున్నటువంటి మారణకాండ ఏ రకంగా ఉంది, దేశం మొత్తం తెలుసుకుంటోంది. తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వచ్చారు, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఇంత అమానుషమా, ఇంత దారుణమా? అధికారం వచ్చిందని విర్రవీగి ఇన్ని హత్యలు చేస్తారా? ఇన్ని దాడులకు పాల్పడతారా? ఇన్ని అత్యాచారాలు చేస్తారా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఆంధ్రప్రదేశ్ అంటే గర్వంగా తలెత్తుకొని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. నాడు జగన్ పాలనలో ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధితో ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి మరి ఇది నా ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ఆంధ్ర, అత్యాచారాల ఆంధ్ర, హత్యలు చేసేటటువంటి ఆంధ్ర, చంద్రబాబు గారు మార్చినటువంటి పేరుగా కనిపిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఈ దేశంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి తండ్రి కొడుకులు ఆ రక్తదాహం తీరేంత వరకు ఈ హత్యలు చేయిస్తూనే ఉంటారు అని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. అలాంటి విమర్శలు వాళ్ళ పైన వస్తోందంటే కారణం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం. హోర్డింగులు పెట్టి మరి, ఫ్లెక్సీలు కట్టి మరి, పబ్లిక్ మీటింగ్లో చెప్పి మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు. పోలీసు వ్యవస్థ చూస్తూ ఉంటుంది. పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో కావాలి, దాన్నే అమలు చేయాలి, దాని మేరకే నడుచుకోవాలి. ఎవడైనా పచ్చమూక బాధితులు పోలీస్ స్టేషన్ హోంమంత్రి ఇలాకాలో అనకాపల్లిలో దళిత మహిళలపైన వివస్త్రలను చేసుకొట్టినటువంటి దృశ్యాలు దేశం మొత్తం చూస్తోంది. ఈ క్షణాన 2 మహిళల్ని వివస్త్రలను చేశారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా వాళ్ళొచ్చి అడిగినందుకు హోంమంత్రి ఇలాకాలో జరిగినటువంటి అమానుష ఘటన ఇది. ఇంతకంటే దారుణం ఉంటుందా? వాళ్ళ బట్టలు చించి చూస్తున్నారా మీరు? వివస్త్రలను చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం, దానికి సంబంధించిన దృశ్యాలు ఒకటి. రైట్, ఒకసారి మనం జంతర్ మంతర్ వద్దకు వెళ్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, హత్యాకాండలు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా దేశం మొత్తం వినిపించేలా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటల ప్రాంతంలో ఆ సభాస్థలికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? ఎలాంటి కార్యక్రమాలను పార్టీ నిర్దేశించుకుంది? ఈశ్వర్, మరికొద్ది క్షణాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్లో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి కోటి నెంబర్ 3 నుంచి ఆయన బయలుదేరారు. ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి ముందుగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఎగ్జిబిషన్ ఉందో, ఫోటో ఎగ్జిబిషన్ ఉందో, దాన్ని చూస్తారు. ఆ తర్వాత నా లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు, ఇప్పటికే మీడియా మొత్తం ఇక్కడికి చేరుకుంది. నేషనల్ మీడియా మొత్తం ఇక్కడికి చేరుకుని జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడికి వచ్చి ఆయన మీడియాను కూడా సంబోధిస్తారు. నేను ఒకసారి మీకు ఆ ఏరియాని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. మీడియా ప్రతినిధులు ఆల్రెడీ చేరుకున్నారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఆయన ఆ తర్వాత ఇక్కడికి ఆయన స్పీచ్ ఆయన మాట్లాడి ఆ తర్వాత లోపలికి వెళ్ళి పూర్తిగా ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చినటువంటి లీడర్స్ తో, అదేవిధంగా కొంతమంది నేషనల్ లీడర్స్ ఇమీడియట్ గా వస్తున్నారు, వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత చాలా మంది నేషనల్ లీడర్స్ రాబోతున్నారు. వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మనం
ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు, నా వెనకాల స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ మీద ఒక ఎల్ఈడిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూర్తిగా ఏదైతే గత 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అరాచక కాండ ఏదైతుందో దాన్ని పూర్తిగా ఆ స్టేజ్ మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ 50 రోజుల నుంచి జరిగినటువంటి ఒక హత్యాకాండ కావచ్చు, ఒక దమనకాండ కావచ్చు, దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో కూడా, జాతీయ మీడియాకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. చాలా మంది లీడర్స్ నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది లీడర్స్ ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన లీడర్స్ ఉన్నారు. చాలా మంది. సార్ చెప్పండి, ఉత్తరాంధ్ర నుంచి కూడా మీరు వచ్చారు. గత 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక అరాచక కాండ అనేటువంటిది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ రోజు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గలం విప్పబోతున్నారు. ప్రతి ఒక్కరు చెప్పబోతున్నారు. ఆల్రెడీ గవర్నర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన మీడియా సమావేశం కూడా పెట్టి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి చేస్తున్నటువంటి ఈ ఒక గర్జన అనుకోవచ్చు, ఒక నిరసన అనుకోవచ్చు, దీని ద్వారా ఎటువంటి అచీవ్మెంట్ వైఎస్ఆర్సీపీ ఏం చెప్పబోతోంది దేశానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ, దమనకాండ కానీ, ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి చంద్రబాబు తాలూకు వైనాన్ని కానీ దేశ ప్రజలకు తెలియాలని, అతి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ రాజధాని నడిబొడ్లో మా వాయిస్ వినిపించైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి కూడా మనం అన్ని పక్షాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఈ 50 రోజులు కూడా ఒక ప్రతి పల్లిని, ప్రతి గల్లిని ఒక శ్మశాన వాటిగా మార్చడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్షాదింపు చర్యలు చేయడమే భాగంగా చూస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ తాలూకు పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసే విధంగా కానీ ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయక ఒక రాచరిక పాలన, రాక్షస పాలన చంద్రబాబు నాయుడు ఎజెండా కింద పెట్టుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఒక బ్లాక్ రిబ్బన్ తోని నిరసన తెలుపుతున్నారు. చాలా మంది లీడర్స్ కూర్చున్నారు. పేరు నాని గారు కూడా ఇక్కడ లైన్ లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తలాగా, అందరూ కూడా ఒక సైనికులాగా ఇక్కడ కూర్చున్న సిచ్యువేషన్. సార్ ఒకటే ఒక వర్డ్, ఈ దీక్ష ద్వారా లేకుంటే ఈ నిరసన ద్వారా వైఎస్ఆర్సీపీ దేశానికి, రాజకీయ పక్షాలకు, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లకు ఏం చెప్పాలనుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నియంత్రణలో ఆటవిక రాజ్యం ఎలా జరుగుతుంది? మనుషుల్ని జంతువుల కంటే హీనాతి హీనంగా, అంటే మనిషి ప్రాణం అనేది కూడా ఇంత మొదలు లెక్క లేకుండా ఏ రకంగా తలలు పెంచుతున్నారో, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారో, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇట్లాంటివన్నీ కూడా దేశం మొత్తానికి ఒక మణిపూర్ లాగా, అంటే గతంలో మణిపూర్ ఉన్నప్పుడు ఎలా అయితే ప్రపంచం అంతా చూసిందో, మణిపూర్లో ఎలా అయితే హింస చెలరేగిందో అదే హింస ఇక్కడ ప్రభుత్వం ప్రేరేపిస్తూ చేస్తుందనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దేశం మొత్తానికి చెప్పదలుచుకున్నాం. చూడొచ్చు, దేశం మొత్తానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దృష్టిని మనం చూడొచ్చు. చాలా మంది లీడర్స్ మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే దాదాపుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణం మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఉదయం నుంచి భారీ వర్షం ఉంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి జనం చేరుకున్నారు. ఉదయం నుంచి భారీ వర్షం చూస్తున్నాం. ఇప్పుడు ఎండ, విపరీతమైన హ్యూమిడిటీ. స్టిల్ మీరు ఏర్పాటు చేసినటువంటి మొత్తం నిండిపోయింది. నాయకులతో మాత్రమే కాదు, కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటిది మీ ఆలోచన. ఈ మెసేజ్ వర్కౌట్ అవుతుందా? కాన్స్టిట్యూషనల్ హెడ్స్ కి చేరుతుందా? ఈ ప్రెషర్ సరిపోతుందా అక్కడ హింస ఆగడానికి? ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ నాయకులకు మాత్రమే చెప్పినారు, కానీ ఎంతో మంది నాయకులతో పాటు కార్యకర్తలు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ఆ లెవెల్లో మేము ఎంతైతే అనుకున్నామో అంతకన్నా ఎక్కువ జనాలు వచ్చినారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే బీభత్సం జరుగుతుందో దాని గురించి చూస్తారు. కాబట్టి మీరు చూడొచ్చు, ఇప్పుడే జగనన్న కూడా వచ్చినారు. జగనన్న ఎక్కడ వచ్చినా అదే ఉత్సాహం కనపడుతుంది నాయకుల్లో, కార్యకర్తల్లో. మీరు చూడొచ్చు, ఆయన పైన ఇంకా నమ్మకమే ఉంది. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరి తరపు నుంచి కొట్లాడతాడు, పోరాడతాడు. కేంద్ర దృష్టికి కూడా ఈ ధర్నా అనేది తీసుకువెళ్తాడని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం. కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఈశ్వర్, అబ్దుల్ వహాబ్ గారు అలాగే హ్యారిస్ గారు ఇద్దరు కూడాను ఐఎంఎల్ నుంచి, కేరళ నుంచి, వీరిద్దరు కూడాను సంఘీభావం తెలపడం కోసం మన పార్టీకి అలాగే జగన్ గారికి మద్దతు తెలుపుతూ ఈ రకమైనటువంటి బ్రూటల్ అటాక్స్ వీటన్నిటిని ఆపాలి అనే ఆలోచనతోటి మనకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చారు. వారు ఇప్పుడు 2 మాటలు చెప్తారు. సార్, ఓవర్ టు యు.
In the name of Almighty, Bismillahirrahmanirrahim. We, Indian Union Muslim League, only support Jaganji's struggle against terrorism. Terrorism in so many ways. Official government terrorism and other terrorists terrorism. We, Indian Union Muslim League, is against all terrorism. Everybody has got a right to talk. One day he will be chief minister. I never thought he will be chief minister in 2004 when I first met him. But he became, YSR's son became the chief minister of Andhra Pradesh. Now he is in opposition. God knows where tomorrow he will be prime minister or what. We don't know. So, Vijay Sai Reddy and all, we are fighting against the government and government terrorism. Whether it is Kolhapur or in Andhra Pradesh, Uttar Pradesh, wherever it is, we will protest against that one. We will be with the people, those who are, we tell eras, those who are now it is Jagan. So we will be wholeheartedly support, vehemently, without any doubt, we will be with the Jagan Garu and all the Andhra people. Thank you very much inviting me, Vijay Sai Reddy. My brother, my colleague will talk to you a few words. Just to add to my leader, Wahab Saab, what said, that we strongly condemn the brutalities committed on our workers in Andhra Pradesh, and we reiterate that we will fully support Jagan Garu in all this venture. Thank you. बहुत बहुत धन्यवाद अब्दुल वहाब जी, हैरिस जी. Thank you very much. Many thanks to you. Killing people, torching properties, all this happening because they are not sympathizers of their party, because they have not voted for their party. These kind of acts should be condemned in democracy. In fact, I'm requesting the entire media to have a look at these things. You have visited this gallery, this photo gallery protest that we're doing. You have seen these photographs for yourselves. You have seen the video clippings for yourself. This entire book which is published, you have seen the brutal attack, the brutal murder which took place, where people were literally in broad daylight, where people are hacked to death. You can see a piece of the hand lying there on the road, and you have seen for yourself the video clipping of that very incident. And this particular person who's died, this is this boy who's died, and this is the person who killed him. This person literally feeding a cake to MLA's wife. This is the MLA's wife, and he's feeding a cake to this particular lady who happens to be none other than the MLA's wife. This is the MLA himself with this boy. No cases booked on the MLA or on the MLA's wife. Everybody let loose. Cases in fact falsely booked on the victims itself. So much so that even an MP, our Lok Sabha floor leader, while he was touring his own constituency while he was touring, while he was present in a house which belonged to another ex-MP, Redappa, a Dalit leader, Dalit MP, who's also stationed at Punganur, that is this current MP's home constituency. While he was there in that house, the house was vandalized by a mob. Police made sure that none of these people who were sympathizers of YSRCP were anywhere close by. They dispersed the crowd. They ensured that the house was mobbed by TDP workers. Redappa, that is the ex-MP's car, was burnt. Mithun, our Lok Sabha floor leader, the entire 3 or 4 cars of his, they were all damaged. Redappa's house was literally vandalized. But Mr. you're saying there are cases being filed against your leaders. The other side, the TDP government is saying that they're coming up with
white papers and saying there were so many wrongdoings that have happened in your time when you were in power. How do you react to that? That's exactly what I'm saying, Saurabh, Sujay. See, in our regime, never such instances took place. Never were there instances of a red book circulated like this, where hoardings were put and given a green signal to the mob, to the cadre, to attack the houses of every other party. Never such instances took place. Never. We have made sure that even people who did not vote for us were also given the benefits without discrimination. That was our regime. False allegations, false accusations could be made. But this kind of stupidity, this kind of madness, nobody in a democracy should be going, should actually be towing the line. So are you saying that all the accusations against you are false? No, these people have gone bizarre, these people have gone mad. And they're doing what a madman is doing. And they're pointing fingers in the opposite direction just to throw the buck on somebody else. And we being part of democracy, it's our duty to ensure that we condemn such incidences. We condemn such incidents. Otherwise democracy will not prevail. See, today they are in power. Yesterday we were in power. Tomorrow we will come back to power. But the party in power, if they resort to these kind of things, do you think democracy would prevail? Today we saw a lot of India Bloc leaders coming here. Is this an indication that you will perhaps join India Bloc? So the most important thing is we have extended this invitation to every political party. We've also extended this invitation to even to BJP also. We've written letters to Modi ji asking for his appointment also. I've written letters to the Home Minister also asking for his appointment as well. I've also asked for President of the country her appointment as well. We've ensured that every political party across the spectrum is given an invite to come over here to see for themselves all these photographs what are displayed, the video clippings that are being exhibited, showcasing the plight of Andhra Pradesh. Within 45 days, these kind of numbers that you see that is the kind of harassment Andhra Pradesh state is going. And we are asking every political party, every journalist from every media house to also condemn, to also see for themselves, condemn such acts, because it is not healthy for a democracy to with this kind of situation. So are you not directly saying that you will join India Bloc at some point of time with this kind of support that you're getting? Let's not get politics here, Saurabh. The most important thing is the act is so condemnable. Everybody with proper sanity of mind should condemn such kind of madness. मैं जगन जी का धन्यवाद देना चाहता हूं कि उन्होंने अपने इस धरने के कार्यक्रम में मुझे बुलाया है, और इस धरने के कार्यक्रम में मैं ना आता और जो मैंने फोटोग्राफ्स या वीडियोस देखे हैं, शायद मैं सच्चाई नहीं जान पाता। पॉलिटिक्स में कभी आप सत्ता में रहते हैं, कभी सत्ता से बाहर चले जाते हैं। मैं इतना ही कहना चाहता हूं, ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए, दूसरे लोगों की सुनना चाहिए, दूसरे लोगों की जान नहीं लेनी चाहिए। जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है, जान लेना, खुली सड़कों पर मारना, उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना, और अगर उनसे जुड़े हुए लोग हैं उनके खिलाफ भी कानूनी कार्रवाई करना, झूठे मुकदमे लगाना, जो जनप्रतिनिधि रहे हैं, जो इलेक्टेड मेंबर्स रहे हैं, उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है। ये सही है कि कल तक जगन जी मुख्यमंत्री थे, आज वो मुख्यमंत्री हैं,
ये जरूरी नहीं है कि कल वो मुख्यमंत्री रहें और कल जगन मुख्यमंत्री न बन जाएं। और बुलडोजर का जो कल्चर डेमोक्रेसी में आया है, हम समाजवादी लोग कभी स्वीकार नहीं कर सकते हैं। आखिरकार इन सरकार ये कर करके क्या मैसेज देना चाहती है? सरकार क्या डराना चाहती है? लोग खुशी से जुड़ें, डर के न जुड़ें। लोकतंत्र की जीत तभी होगी या अच्छा मुख्यमंत्री वही माना जाएगा जो डराए नहीं, और जो डराने वाले लोग हैं वो बहुत दिन सत्ता में नहीं रहते हैं। डराने वाले लोग सत्ता से बाहर जाते हैं। और मैं धन्यवाद देना चाहता हूं जगन और उनके पार्टी के वर्कर्स के, जो हिम्मत से इन कठिन परिस्थितियों में भी अपने नेता के साथ हैं। और मैं देख रहा हूं कि जगन जहां नेता हैं, लेकिन वो अपने वर्कर के बीच में हैं। जो नेता वर्कर रहता है वो नेता हमेशा बना रहता है। आज वर्कर्स के लिए लड़ रहे हैं, यही वर्कर्स हैं जो कल आपको लड़ करके वहां पर दोबारा पहुंचाएंगे। थैंक यू। देखिए, बजट में मैं इसलिए नहीं बोलूंगा, ये जगन जी का मुद्दा है, इसको आपको दिखाना चाहिए, बताना चाहिए कि वर्कर के साथ अन्याय नहीं होना चाहिए। आप किसी की जान ले रहे हैं, किसी की प्रॉपर्टी का आप नुकसान कर दे रहे हैं, बुलडोजर चला रहे हैं। ये तो यूपी में भी हमने देखा है। और मैं उस तकलीफ, उस परेशानी को महसूस कर सकता हूँ कि यूपी में भी जब बुलडोजर चलता था और न्याय के लिए जब लोग जाते थे, एक कदम आगे देखा है हम लोगों ने, एक कदम इससे आगे देखा जो फेक इनकाउंटर देखा। और शायद दुनिया में, देश में कहीं किसी ने ऐसा नहीं देखा होगा कि लाइव किसी को मार दिया गया हो। देश के बड़े चैनल उस समय लाइव थे, उस समय किसी की जान ले ली गई हो, तब जब वो पुलिस कस्टडी में रहा हो। पुलिस कस्टडी में ये मानते हैं कि सबसे सुरक्षित जगह होती है। तो मैं महसूस कर सकता हूं कि जिस तरीके से इनके वर्कर के साथ अन्याय हो रहा है, हमने अपने बहुत करीब वर्कर्स को देखा है उत्तर प्रदेश में। ये बात मैं इसलिए कह रहा हूं कि कभी हम 3 लोकसभा के सांसद थे, हम लोग लड़े, सरकार से नहीं झुके। न केवल हम 37 एमपी जीते हैं, बल्कि कांग्रेस पार्टी को भी 6 एमपी समाजवादी पार्टी के लोगों ने उत्तर प्रदेश में जिताने का काम किया। तो जनता ये देखती है और जनता अपना मन बदलती है। हो सकता है जनता ने वो बात न समझी हो, लेकिन आज जिस तरह का सरकार का व्यवहार है, कल जगन की पुरानी बातों को वो महसूस करेंगे, पुरानी पॉलिसीज को वो याद करेंगे, पुराने कार्यक्रमों को वो याद करेंगे, फिर एक बार उनके साथ खड़े दिखेंगे। बीजेपी को अगर स्वस्थ राजनीति करनी है और देश में स्वस्थ माहौल बनाना है, उनको जनादेश को समझ लेना चाहिए। जनादेश यही है कि यहाँ पर भाईचारा हो, स्वस्थ राजनीति हो। आप देखिए अभी कावड़ को लेकर के क्या किया था सरकार ने, लेकिन सरकार को पीछे हटना पड़ा। जनता स्वीकार नहीं कर रही है, जनता वायलेंस को पसंद नहीं कर सकती, जनता कभी भी नहीं चाहेगी कि एक दूसरे की जान ले कोई। अखिलेश जी, आपने यहाँ पे वीडियोस देखे अभी, और बहुत सारी पार्टियां ऐसी हैं जो आपके साथ हैं। क्या फील आप उनसे करना चाहेंगे कि वो आके देखें या साथ दें? मैं साथ हूँ, क्योंकि ये देखना जरूरी है कि अगर सत्ता परिवर्तन होता है तो क्या अन्याय किस सीमा तक चला जाता है। हमारा इस एग्जीबिशन में आने का मकसद यही है कि कल मुख्यमंत्री जगन थे, आज दूसरे हैं, कल कोई और भी होगा। तो ये वर्कर के साथ अन्याय नहीं करना चाहिए। ठीक है।
थैंक यू जगन, थैंक यू। मैं मिलता हूँ, थैंक यू। Mohan Reddy ji, thank you so much for making us aware of what is happening in Andhra Pradesh post-elections. Vijay Sai Reddy ji, thank you so much for creating this awareness. Because Delhi usually is always disconnected to what's happening in the states, where democracy is being threatened, where constitution is being undermined, and where political violence takes precedence over political differences. Governments keep coming and going, सरकारें आएंगी जाएंगी, पर इस तरीके का राजनीतिक हिंसा कहीं भी किसी तरीके से सही नहीं है और हम सब इसकी कड़ी निंदा करते हैं। और जगन जी, हम आपको ये एश्योरेंस देते हैं, जहां जहां संविधान खतरे में आएगा, जहां जहां प्रजातंत्र खतरे में आएगा, इंडिया अलायंस के सारे पॉलिटिकल पार्टीज आपके साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई लड़ेंगी। ये लड़ाई सिर्फ आंध्र प्रदेश की नहीं है, ये लड़ाई सिर्फ आपके पॉलिटिकल वर्कर्स की नहीं है। कहीं भी इस तरीके की हिंसा हो, ये किसी भी देशवासी को कबूल नहीं है। हम सब आपके साथ हैं, आप ये लड़ाई लड़ते रहें और हम उम्मीद करते हैं कि जल्द से जल्द, like Ram Gopal ji said, that the governor of Andhra Pradesh will take note and hopefully the Supreme Court will take suo motu cognizance of the kind of violence that we are facing in Andhra Pradesh. We stand firmly with the people of Andhra Pradesh and we will also continue to fight for the voice of Andhra Pradesh. Thank you so much. Jai Hind. Friends, on behalf of ADMK party, myself and Chandrasekhar MP, Rajya Sabha MP come over here. In democracy, elections will come and go. The people's verdict is different. They will go one party, another party afterwards. Because one party is won, they cannot do the atrocities and attack the other political parties. I have seen what in Andhra Pradesh has taken, has shown everything. Same things happen in Tamil Nadu also. Andhra Pradesh, a neighboring state, Tamil Nadu, also same problem we are also facing. The government who has come, how they are facing, Jagan and everybody is facing, we are also, Edappadi Palnichami also facing in Tamil Nadu. The DMK government during the 200 days, 595 people are killed in Tamil Nadu. It is the law and order situation there. These kind of atrocities are taking place. The political party, when they are taking, even though it's a law and order state subject, but we are raising the parliament. But government is not giving any importance to that. Because everybody, rulers, whoever coming as a king, and our duty is to protect the lives and the belongings of every citizen. That is duty of any government. Therefore, whatever happening in Andhra Pradesh, same thing happening in Tamil Nadu also. Tamil Nadu also yesterday, what I have seen our party leader, Edappadi Palnichami, gave the statement how the central government is discriminating Tamil Nadu and other states also. That is where your law and order, if you take example, so many drug addicts are going on in Tamil Nadu. Same way, who are the responsible? Where it is coming from? From Gujarat only everything is coming, drugs, everything, throughout India it is going on. What is this? But what action is taking? That is why the all young generation, they are affected because of this kind of governments that is going on. Therefore, whatever Jagan has taken an initiative to highlight about the state government's right here, and also to show that let the central government are aware what is going on in states, the same way we are requesting the central government has to take action. This kind of atrocities, whichever is taking, Andhra Pradesh and Tamil Nadu. Especially as I said, Tamil Nadu also, we are suffering a lot. We cannot even a party members, the DMK people are atrocious, they are killing many people. Recently you heard Armstrong, one person is a great leader, Dalit leader. He is assassinated. There is no protection for them. This kind of law and order situation, very, very worst. Like Andhra Pradesh in Tamil Nadu, many states, it's going on. Therefore, we have the solidarity, all our parties, to protect the democracy, to protect the citizen of the country, not only protecting Andhra people, Tamil Nadu people also protected. This is the voice we are raising here, as unitedly we want to fight this kind of atrocities taking place in our path. We must not say democratic, we elected people, we are fight for that kind of things. Therefore, once again,
I am telling, I am not only Andhra Pradesh, even Tamil Nadu also, the DMK government making lot of atrocities. Many people are died. As I said, 200 days, 595 people are murdered and killed. This is the situation is going on. Therefore, I am happy that he has initiated thing. Our party also Married Law and Order, not only Andhra Pradesh, Tamil Nadu is facing. That is why I come over here to see that all must cooperate and see that democracy can be preserved in this country. This is our prime duty. Thank you very much. దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం. రాజముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం. ఇది ఎక్కడ చూడలేదు అధ్యక్ష, ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్. నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను. కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు. ఎక్కడికి పోవాలి? నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే
ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది దిశ? అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఆర్బిట్రేషన్. అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ 1-2 కాదు. ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 246, 300కు విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకు లోనయ్యారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకు భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు, నోటీసులు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పాం, చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ జరిగిన వాస్తవాల మీద మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి కూడా వాళ్ళ నాయకులకు కూడా అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా హౌస్కు కూడా ప్రతి జర్నలిస్టుకు కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరుగుతా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా और इस धरने के कार्यक्रम में मैं ना आता और जो मैंने फोटोग्राफ्स या वीडियोस देखे हैं शायद मैं सच्चाई नहीं जान पाता. पॉलिटिक्स में कभी आप सत्ता में रहते हैं, कभी सत्ता से बाहर चले जाते हैं. मैं इतना ही कहना चाहता हूं ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए, दूसरे लोगों के सुनना चाहिए, दूसरे लोगों की जान नहीं लेनी चाहिए. जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है. जान लेना, खुली सड़कों पर मारना, उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना और अगर उनसे जुड़े हुए लोग हैं उनके खिलाफ भी कानूनी कार्रवाई करना, झूठे मुकदमे लगाना. जो जनप्रतिनिधि रहे हैं, जो इलेक्टेड मेंबर्स रहे हैं, उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है. ये सही है कि कल तक जगन जी मुख्यमंत्री थे, आज वो मुख्यमंत्री हैं. ये जरूरी नहीं है कि कल वो मुख्यमंत्री रहें और कल जगन मुख्यमंत्री न बन जाएं. और बुलडोजर का जो कल्चर डेमोक्रेसी में आया है,
हम समाजवादी लोग कभी स्वीकार नहीं कर सकते हैं। आखिरकार इन सरकार ये कर करके क्या मैसेज देना चाहती है? सरकार क्या डराना चाहती है? लोग खुशी से जुड़े, डर के न जुड़े। लोकतंत्र की जीत तभी होगी या अच्छा मुख्यमंत्री वही माना जाएगा जो डराए नहीं, और जो डराने वाले लोग हैं वो बहुत दिन सत्ता में नहीं रहते हैं। डराने वाले लोग सत्ता से बाहर जाते हैं। और मैं धन्यवाद देना चाहता हूं जगन और उनके पार्टी के वर्कर्स के, जो हिम्मत से जो इन कठिन परिस्थितियों में भी अपने नेता के साथ हैं। और मैं देख रहा हूं कि जगन जहां नेता हैं लेकिन वो अपने वर्कर के बीच में है। जो नेता वर्कर रहता है वो नेता हमेशा बना रहता है। आज वर्कर्स के लिए लड़ रहे हैं, यही वर्कर्स हैं जो कल आपको लड़ करके वहां पर दोबारा पहुंचाएंगे। थैंक यू। देखिए, बजट पे मैं इसलिए नहीं बोलूंगा, ये जगन जी का मुद्दा है, इसको आपको दिखाना चाहिए, बताना चाहिए कि वर्कर के साथ अन्याय नहीं होना चाहिए। आप किसी की जान ले रहे हैं, किसी की प्रॉपर्टी का आप नुकसान कर दे रहे हैं, बुलडोजर चला रहे हैं। ये तो यूपी में भी हमने देखा है। और मैं उस तकलीफ, उस परेशानी को महसूस कर सकता हूं कि यूपी में भी जब बुलडोजर चलता था और न्याय के लिए जब लोग जाते थे, एक कदम आगे देखा है हम लोगों ने, एक कदम इससे आगे देखा जो फेक इनकाउंटर देखा। और शायद दुनिया में, देश में कहीं किसी ने ऐसा नहीं देखा होगा कि लाइव किसी को मार दिया गया हो। देश के बड़े चैनल उस समय लाइव थे, उस समय किसी की जान ले ली गई हो, तब जब वो पुलिस कस्टडी में रहा हो। पुलिस कस्टडी में ये हम मानते हैं कि सबसे सुरक्षित जगह होती है। तो मैं महसूस कर सकता हूं कि जिस तरीके से इनके वर्कर के साथ अन्याय हो रहा है, हमने अपने बहुत करीब वर्कर्स को देखा है उत्तर प्रदेश में। ये बात मैं इसलिए कह रहा हूं कि कभी हम 3 लोकसभा के सांसद थे, हम लोग लड़े, सरकार से नहीं झुके। न केवल हम 37 एमपी जीते हैं, बल्कि कांग्रेस पार्टी को भी 6 एमपी समाजवादी पार्टी के लोगों ने उत्तर प्रदेश में जिताने का काम किया। तो जनता ये देखती है और जनता अपना मन बदलती है। हो सकता है जनता ने वो बात न समझी हो, लेकिन आज जिस तरह का सरकार का व्यवहार है, कल जगन की पुरानी बातों को वो महसूस करेंगे, पुरानी पॉलिसीज को वो याद करेंगे, पुराने कार्यक्रमों को याद करेंगे, फिर एक बार उनके साथ खड़े दिखेंगे। बीजेपी वहां पे पावर में है, तो क्या आप चाहेंगे कि बीजेपी को वायलेंस को कंडेम करना चाहिए? बीजेपी को अगर स्वस्थ राजनीति करनी है और देश में स्वस्थ माहौल बनाना है, उनको जनादेश को समझ लेना चाहिए। जनादेश यही है कि यहां पर भाईचारा हो, स्वस्थ राजनीति हो। आप देखिए अभी कावड़ को लेकर के क्या किया था सरकार ने, लेकिन सरकार को पीछे हटना पड़ा। जनता स्वीकार नहीं कर रही है, जनता वायलेंस को पसंद नहीं कर सकती, जनता कभी भी नहीं चाहेगी कि एक दूसरे की जान ले कोई। अखिलेश जी, आपने यहाँ पे वीडियोस देखे अभी, और बहुत सारी पार्टियां ऐसी हैं जो आपके साथ हैं। क्या अपील आप उनसे करना चाहेंगे कि वो आके देखें या साथ दें? मैं साथ हूं, क्योंकि ये देखना जरूरी है कि अगर सत्ता परिवर्तन होता है तो क्या अन्याय किस सीमा तक चला जाता है। हमारा इस एग्जीबिशन में आने का मकसद यही है कि कल मुख्यमंत्री जगन थे, आज दूसरे हैं, कल कोई और भी होगा। तो ये वर्कर के साथ अन्याय नहीं करना चाहिए। चलिए ठीक है, थैंक यू जगन है, थैंक यू। मैं मिलता हूँ, थैंक यू सर। సో ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మెంబర్స్గా
నేను నా కొలీగ్ వచ్చామండి. ఏపీలో జరుగుతున్న చైల్డ్ రేప్స్, చైల్డ్ కిల్లింగ్స్, మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ అదర్ minority killings, violence attributed by AP government sponsored atrocities జరుగుతున్నాయని లాస్ట్ 50 days లో వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చామండి. దాంతోపాటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. And we told them what's going on, and it's very shameful that we have a minor child raped by 3 young adults and killed them, and we can't find the body of that child so far. So we told them what's going on in Andhra Pradesh, and we request AP government take actions and stop this kind of atrocities and violence in Andhra Pradesh, India. And if it doesn't stop, we'll come back and we will give presentation and representation to the future summit that's going to happen in September, participated by 194 countries, world leaders. So we got appointment. If that doesn't stop today, we'll come back and we will make this visible to all the world leaders and make to their attention by September. And we request AP government take necessary action and stop these atrocities, violence and rapes on the innocent minorities. And that's a humble request to the AP government.